హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడ వచ్చేసి సాటర్డే నైట్ బ్లాగ్ అండి. నైట్ మేము తిన్న తర్వాతకు ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా అన్నీ పప్పు, రైస్, చట్నీ ఇవన్నీ ఊడ్చి ఒక బాక్స్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోనండి. ఇవన్నీ మిగిలిపోయాయండి. చాలా మట్టుకు అయితే నేను ఎక్కువ ఏమి వండను. మాకు ఎంత కావాలో అంతే వండుకుంటాను. పప్పు చేశాను కదండి, అందుకొరకే చట్నీ కూడా మిగిలిపోయింది. ఇంకా పప్పు అది రెండు. మా పిల్లలేమో ఓన్లీ పప్పు వేసుకొని తిన్నారు, చట్నీ తినలేదు. నేను మా హస్బెండ్ పప్పు వేసేసుకొని చట్నీ వేసుకొని తిన్నాము. ఇంకా అందుకే రెండు మిగిలిపోయావి, అది కొద్దిగా ఇది కొద్దిగా అనే వరకు. ఇంకా కర్రీస్ అయితేనేమో ఎక్కువ ఎక్కువనే తింటాం కాబట్టి ఏముండదు, అంత అయిపోతుందండి. రైస్ అంటే కొద్దిగానే కంపల్సరీ మిగులుతుంది. ఇంకా అది మార్నింగ్ ఇంకా నేను కానీ మా హస్బెండ్ కానీ తినేస్తాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అవన్నీ ఊడ్చేసి పప్పు, కర్రీ ఇవన్నీ చట్నీ అవన్నీ ఊడ్చేసి షింక్లో వేసేసాను. ఇంకా తర్వాత ఇక్కడ స్టవ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా స్టవ్, కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేసామనుకో చాలా పని అయిపోతుందండి. మెల్లిగా అంట్లు తోమేసుకోవచ్చు. ఇంకా ఇవంతా క్లీన్ అయిపోయిన తర్వాతకు ఆ తర్వాతకు పక్కనే అంట్లు తోమేటప్పుడు పక్కన ఏమైనా పడినా కానీ మళ్ళీ ఒకసారి వైప్స్తో నీట్గా క్లీన్ అనుకుంటే ఆ వాటర్ అన్నీ పోతాయండి. ఇంకా ఇక్కడ కౌంటర్ టాప్ క్లీన్ చేసేటప్పుడు మనము అన్ని స్టాండ్స్ ఉంటాయి కదండి, మనము కారం పొడి, సాల్ట్, పసుపు అని ఉంటాయి కదండి, అవన్నీ కొద్దిగా పక్కకు తీసి పెట్టుకొని నీట్గా క్లీన్ చేసేసుకుంటే మనకు అన్నీ నీట్గా ఉంటుందండి. ఇంకా బయట నుంచి దుమ్ము చాలానే పడుతుంది కదండి, మాకైతే చాలానే పడుతుంది. ఇంకా మనం స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ టైల్స్ ఉంటాయి కదండి, అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనము వంట చేసేటప్పుడు మనము ఆయిల్ కుక్ చేసేటప్పుడు ఆయిల్తోన మనము తాలింపు అవన్నీ వేసాం కదండి, అట్లా వేసేటప్పుడు మనకు ఆయిల్ అనేది ఆ టైల్స్ మీద పడతాయి కాబట్టి టైల్స్ అంతా గలీజ్గా అనిపిస్తాయి. అందుకే స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు అది కూడా క్లీన్ చేసేసుకోవాలండి. ఇంకా రేపు సండే కదండి, ఏం కర్రీ చేయాలా ఏంటా అని ఆలోచించుకుంటా ఇంకా పని స్టార్ట్ చేశానండి. ఇంకా అక్కడ ఇంకా అంట్లు వచ్చేసి ఇంకా నాకు అంటు తోమలంటే పరమ చికాకండి. అందుకే నేను ఏమన్నా సాంగ్స్ కానీ లేకపోతే మా ఫ్రెండ్తో కానీ మా అక్కతో కానీ ఫోన్ మాట్లాడుతూ నేను అంట్లు తోముతానండి. నాకు బట్టలు ఫోల్డ్ చేయడం అంటే కూడా చికాకు వచ్చేస్తుంది. నేను దానికి టైం కేటాయించి బట్టలు ఫోల్డ్ చేసుకుంటానండి పర్టికులర్గా. ఇంకా ఇప్పుడు నైట్ ఇంకా సండే రోజు మార్నింగ్ వచ్చేసి ఇంకా 7:30 కల్లా లేచానండి. ఆ తర్వాతకు ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ పిల్లలు 9 కల్లా లేచారు. బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాతకు ఇంకా 12:30 కల్లా చికెన్ చేసామండి. చికెన్ చేశానండి. చికెన్ అంటే ఆల్రెడీ సాంబార్ పెట్టాను, కానీ సాంబార్ చూయించలేదు. ఇంకా చికెన్ ఫ్రై లాగా చేయమన్నాడు మా హస్బెండ్, ఫ్రై లాగా చేసేసాను. ఇంకా తిన్న తర్వాతకి ఇంకా 2:30 కల్లా ఇంకా ఫుల్ పడుకున్నానండి. పడుకొని మళ్ళీ ఈవినింగ్ లేవగానే హెడ్కి ఫుల్ ఆయిల్ పెట్టేసుకున్నాను. మా అమ్మాయికి పెట్టాను, నేను పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకి రేపు మండే రోజు మార్నింగ్కి లంచ్ బాక్స్ కావాలని అన్నీ తోమేసి ఇంకా కౌంటర్ టాప్ పైన అన్నీ పెట్టేశానండి. ఇంకా తర్వాతకి ఇంకా ఉతికిన బట్టలు ఉన్నాయండి. ఇంకా మెయిన్ మా పిల్లలు యూనిఫామ్ తీసేసి ఆరవేయాలని చెప్పేసి యూనిఫామ్ తీసేసి పైన పెట్టేసి ఆరబెట్టానండి. ఆరబెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ఫోల్డ్ చేసే బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో. నేను ఇలానే చైర్ పైన వేసానండి, వేసి ఒక పక్కన ఉంచుతాను. ప్లీజ్ నా వీడియోకి మీరు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.